చూడమ్మా, కీర్తన గ్రంథము 9వ అధ్యాయం మనం చదువుకుందాం. 7వ వచనం చదువమ్మా. యావే నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యావే శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యావే ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యావే ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగిచ్చును. యావే ఎందైనా భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యావే న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటు తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క రాత్రి వేళ మనం నేర్చుకునే వర్తమానం ఏంటంటే, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడనండి, యావే నియమించినటువంటి ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం ఏమైనది? అది పాత నిబంధన, ఆ తర్వాత క్రొత్త నిబంధన, ఆ తర్వాత స్థిరమైన నిబంధన, అదే నిత్య నిబంధన. అందుకని ఆయన మొట్టమొదట ఆ ధర్మశాస్త్రము అది మోషే ద్వారా ఇవ్వబడింది. అలాగే క్రొత్త నిబంధన అది మెస్సయ్య ద్వారా వచ్చింది. మూడవది నిత్య నిబంధన, అంటే వేకువ నక్షత్రము ద్వారా, అంటే బలిష్ఠుడగు దూత ద్వారా. వేకువ నక్షత్రమే బలిష్ఠుడగు దూత. ఇప్పుడు స్థిరమైనటువంటి నిబంధన. అయితే ఈ ధర్మశాస్త్రం ఏమైనది? అది శరీరాచారాలతో కూడింది, శరీర సంబంధమైన ఆచారాలతో, లోకాచారాలతో కూడింది. ఆ ధర్మశాస్త్రం ప్రకృతి సంబంధమైనటువంటి వాటి యొక్క ఆచారాలతో కూడింది. అంటే ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క పావురము, అలాగే గొర్రె, అలానగా గొర్రె పిల్ల, లేకపోతే ఎద్దు, ఇటువంటి వాటిని బలిగా అర్పించి పాపరిహారంగా, అలాగే మేక, వీటిని పాపరిహార్థంగా అర్పించి ఆ యొక్క రక్తము ద్వారా విమోచన, అలాగే ఆచారాలను కూడా అవి లోక సంబంధమైనటువంటి వాటి ద్వారా. అందుకని ఇప్పుడు ఆ యొక్క గుడారం కానీ ఇవన్నీ కూడా, అయితే వాటికి అర్థాలు ఉన్నాయి, భావం ఉంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, అంటే ఇవన్నీ కూడా ఒక ఛాయలు. అందుకని ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటికి ఛాయగా ఉన్నాయి. లోకంలో ఉన్న వస్తువులు ఉన్నాయి, అవి కూడా ఆత్మ సంబంధమైన వాటికి ఛాయగా ఉన్నాయి. ఇప్పుడు ఒక గృహం ఉందనుకోండి, ఆత్మ సంబంధమైన దానికి ఛాయగా ఉన్నాయి. ఒక మందిరం ఉంది, ఆత్మ సంబంధమైన దానికి ఛాయగా ఉంది. వస్త్రములు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన దానికి ఛాయగా ఉన్నాయి. ఆహారం ఉంది, ఆత్మ సంబంధమైన దానికి ఛాయగా ఉన్నాయి. నీరు అంటే దప్పిక అని, అది ఆత్మ సంబంధమైన దానికి. అలాగే కుండలో, పాత్రలు, ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన దానికి ఛాయగా ఉన్నాయి. చెట్లు, అలాగే ప్రకృతిలోవి, లోకంలో తయారు చేయబడినవి, ఇవన్నీ కూడా ఖడ్గము, అది మనం లోక సంబంధమైంది అనుకుంటాం, కానీ ఆత్మ సంబంధమైన దానికి అది ఛాయగా ఉంది. ఒక సైనికుడు ఆ ఖడ్గాన్ని ఉపయోగించేవాడు ఆ రోజుల్లో.
కాబట్టి ఆ ధర్మశాస్త్రము అదంతా కూడా ఏమిటంటే ఆ యొక్క ఆచారములన్నీ కూడా అవి ఆత్మ సంబంధమైన దానికి అనగా రాబో మెస్సయ్యకు అనగా ఆ రోజుల్లో ఆ మెస్సయ్యకు ఒక ఛాయగా ఉన్నాయి అనమాట. ఆయన వచ్చి ఏ విధంగా గొర్రెపిల్లగా బలి అర్పించబడతాడో, ఏ విధంగా పాప పరిహార్థంగా ఆయన రక్తం చిందిస్తాడో, ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఆ ధర్మశాస్త్రం అంతా కూడా ఒక ఛాయగా ఉంది. ధర్మశాస్త్రం అంతా కూడా ఏ విధంగా ఉంది చెప్పండి, ఒక ఛాయగా ఉంది. ఆ తరువాత క్రొత్త నిబంధన వచ్చింది, నూతన నిబంధన. ఇది ఆత్మ సంబంధమైనటువంటి నిబంధన. ఇప్పుడు పాత నిబంధన కాలంలో స్త్రీ అంటే కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి సమాజము, విశ్వాసుల సమూహం ఏమైనది, సమాజమై ఉన్నది. ఇది ఆత్మ సంబంధమైన భావం. గొర్రెపిల్లగా మనం పాత నిబంధనలో చూస్తే, కొత్త నిబంధన గొర్రెపిల్లగా ఎవరు వచ్చారు, ఆత్మ సంబంధంగా ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చి గొర్రెపిల్లగా రక్తాన్ని చిందించాడు. అలాగే మందిరము, అది పాత నిబంధన కాలంలో సొలొమోను కట్టిన మందిరం. కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి మీ శరీరమే మీ ఆలయం అన్నాడు. ఆత్మ సంబంధముగా మనం చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధముగా. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఆ రోజుల్లో మనం చూస్తే ప్రకృతి సంబంధమైన రక్తము, ఇది ఆత్మ సంబంధమైన మెస్సయ్య యొక్క రక్తం మనకు ఛాయగా ఉంది. అందుకనే మెస్సయ్య రక్తాన్ని చిందించాడు. అందుకనే ఆ రోజుల్లో అంటే పాత నిబంధన కాలంలో అలంకరణలు ఉంటే, కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి గుణ లక్షణాలే అలంకరణ. మంచి గుణాలు, సద్గుణాలు ఆ యొక్క అలంకరణలు అయినాయి. ఆ సాధు స్వభావము, ఆ యొక్క మృదు స్వభావము, ఇవన్నీ కూడా ఆ లక్షణాలు. అందువల్ల క్రొత్త నిబంధన అనేటువంటిది మనం అపోస్తులు మనం చూసినట్లయితే ఈ యొక్క పత్రికలు అపోస్తులు రాసినటువంటి ఆ యొక్క అలాగే పౌలు గారు రాసింది ఆ యొక్క పత్రికలు, ఇవన్నీ మనం చూసినప్పుడు అవన్నీ కూడా ఒక క్రొత్త దానిని చూపిస్తామని, అంటే నూతనమైన దానిని అన్నమాట. అంటే ఇది పూర్తిగా పరలోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది. ఇవి నెరవేర్చబడడం ద్వారా ప్రకృతి సంబంధమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం ఏమైపోయింది చెప్పండి, కొట్టివేయబడింది. అంటే నెరవేర్చబడింది, మెస్సీలో నెరవేర్చబడ్డాయి. అవన్నీ కూడా ఆత్మ సంబంధంగా మెస్సీలో నెరవేర్చబడ్డాయి. అది క్రొత్త నిబంధన. అందుకని మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ చూడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నాం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు, ఎలోహిం ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసే నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని అని ఎలోహిం చెప్పుచున్నాడు. చూడండి, అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొని దినమున వారితో నేను చేసే నిబంధన వంటిది కాదు. అంటే అప్పుడు ఒక నిబంధన చేశాడు ఆయన. తర్వాత చూడండి,
ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి సర్వశక్తిమంతుడైనదును, వారు నాకు ప్రజలయ్యుందురు, వారిలో ఎవడును ఎలోహిమును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకుని యావే సెలవిస్తున్నాడు. ఆయన క్రొత్త నిబంధనని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేయుచున్నాడు. ఏది పాతగిలి ఉడికిపోనో అది అదృశ్యమొకటికు సిద్ధముగా ఉన్నది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన ఏమైపోయింది చెప్పండి? మెసేజ్ వచ్చినప్పుడు అదృశ్యమైపోయింది. అది అందుకని అంటున్నాడు, అది ఉడికిపోవటం అనగా అది అదృశ్యం ఒకటి సిద్ధముగా ఉన్నది. కాబట్టి మెసేజ్ చేంజ్ చేసే చెప్పండి. పాత నిబంధన అది ఆయన యొక్క జీవితంలో నెరవేర్చబడు ద్వారా అది ఏమైపోయింది చెప్పండి? కొట్టివేయబడి. ధర్మశాస్త్రమే పాత నిబంధన, అది కొట్టివేయబడి క్రొత్త నిబంధన వచ్చింది, నూతన నిబంధన వచ్చింది. నిబంధన అంటే ఏమిటి? ఒడంబడిక, ఒక ఒప్పందం. ఆనాడు రాహాబు అనే స్త్రీతో ఒక నిబంధన చేయబడింది. నోహు కాలంలో నోహుతో ఒక నిబంధన చేయబడింది, ఆదాముతో ఒక నిబంధన చేయబడింది, అబ్రహాముతో ఒక నిబంధన చేయబడింది. అలాగే ఆ నిబంధన ఒక ఒడంబడికగా ఉందన్నమాట. అయితే ధర్మశాస్త్రము క్రొత్త నిబంధన. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమిటంటే ఇది స్థిరమైన నిబంధన, అంటే నిత్య నిబంధన. ఈ నిబంధన ఏమైనా చెప్పండి? నిత్య నిబంధన. కాబట్టి ఇప్పుడు ఇక ఈ నిబంధన ఏమిటంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ఆయన నీవు ఇక స్థిరముగా ఉండిపోవడం. ఆ రాజ్యములో ఏ విధంగా ఉంటారు చెప్పండి? స్థిరముగా ఉంటారు, ఇంకా కదల్చబడరు. ఈ నిబంధన ఇంకా కదల్చబడదు. ఈ నిబంధన ఏమైనది? స్థిరమైనది. ఇప్పుడు క్రొత్త నిబంధన ఉందనుకోండి, చాలామంది ఆ నిబంధనలోకి వచ్చారు, కానీ వాళ్ళు పాపం చేసినప్పుడు ఆయన లోబడకుండా ఉన్నప్పుడు ఆ నిబంధన వాళ్ళతో ఏమైపోయింది చెప్పండి? తెగదంపులు చేయబడి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నిబంధనలోకి వచ్చారు అనుకోండి, ఇంకా తెంచివేయబడడం ఉండదు. ఇంకా సదా ఇంకా ఆయనతో ఉండడం అనమాట. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందులో క్రొత్త నిబంధనకని అలాగే స్థిరమైన నిబంధనకని వ్యత్యాసం ఉంది. అందులో క్రొత్త నిబంధన వలన నువ్వు చీకటి గల చోటు నువ్వు వెలుగు దీపంగా ఉన్నావు అన్నమాట. ఈ యొక్క స్థిరమైన నిబంధనకు వచ్చేటప్పటికి ఇంకా కృప ఎన్నడూ దూరం కాదు. ఇక క్రొత్త నిబంధన ఉందనుకోండి, కృప దూరం కావచ్చు. ఇప్పుడు క్రొత్త నిబంధన ఉంది, ఆ మొట్టమొదటి సంఘము ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలోనే ప్రవేశించాయి. అది కృప. ఆ క్రొత్త నిబంధనలో ప్రవేశించిన తర్వాత ఈ యొక్క 320 నిశా సమావేశం దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, అక్కడ ఏం జరిగింది? సంఘము తీర్థము అన్య సంబంధమైన వారితో కలిసిపోయి పడిపోయింది. సంఘం అన్యులతో సహవాసం వల్ల ఏమైపోయింది చెప్పండి? పడిపోయినప్పుడు ఆ నిబంధన ఏమైంది? క్రొత్త నిబంధన వాళ్ళతోటి పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ కృప దూరం అయిపోయింది వాళ్ళకి. సర్వశక్తిమంతుడు దూరం అయిపోయాడు, శాఖలుగా మారిపోయారు, సంఘ శాఖలుగా మారిపోయారు. కానీ దీని దగ్గరకు వచ్చేటప్పటికి, స్థిరమైన నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి కృప యొక్క దూరము కాదు. చూడండి, దావీదుతో అంటాడు, దావీదుతో చూడండి, సర్వశక్తిమంతుడు సౌలు రాజుతో నిబంధన చేశాడు. కానీ ఆ సౌలు ఎప్పుడైతే ఆ జనుల్ని బట్టి నడిచాడో, జనుల ఆలోచన తీసుకుని, అంటే సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని చేయకుండా సర్వశక్తిమంతుడు చెప్పింది పక్కన పెట్టేసి ఆ జనుల యొక్క సలహా తీసుకుంటే, ఆ జనులు ఏం చెప్పారంటే సర్వశక్తిమంతుడు వాక్యానికి వ్యతిరేకంగా సలహా ఇచ్చారు.
విరోధంగా సలహా ఇచ్చారు. ఆ విరోధంగా నడవడం వల్ల ఏమైపోయింది, సర్వశక్తిమంతుడు ఆ యొక్క సౌలు రాజుని తృణీకరించాడు. అందుకనే ఎవరైనా కానీ, ఓ రాజు కానీ ఎవరైనా కానీ ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే నమ్మేయకూడదు. నమ్మితే వాళ్ళు చెప్పినట్టు చేసామనుకోండి నీకే ప్రమాదం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరికి ప్రమాదం చెప్పండి? రాజుకే ప్రమాదం అయిపోయింది. వాళ్ళు చక్కగా బాగానే చెప్పారు, సలహా ఇచ్చారు, ఇలా ఇలా చేయండి అలా చేయండి, బాగానే ఇచ్చారు సలహా ఇచ్చి ఆ సలహా తీసుకున్నందువల్ల ఎవరు ప్రమాదంలో పడ్డారు? సౌలు రాజు ప్రమాదంలో పడ్డాడు. సౌలు రాజు ఏమైపోయాడు చెప్పండి? రాజుగా తృణీకరించబడ్డాడు. అందువల్ల నువ్వు ఎవరు సలహా పడితే వాళ్ళ సలహా, లోకస్తుల సలహా, లేకపోతే ఎవరొకరు సలహా తీసుకున్నావు అనుకోండి, నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అందువల్ల సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని చేయాలి తప్ప. అందుకనే అక్కడ సౌలు రాజుకి సమూయేలు చెప్పిన దాని మీద నమ్మకం లేదు. నమ్మకం ఉన్నట్లయితే ఇంకొకరిని అడగడం. నమ్మకం లేదు కాబట్టే, సర్వశక్తిమంతుడు చెప్పిన మాట మీద నమ్మకం లేదు కాబట్టే, సర్వశక్తిమంతుని యొక్క వాక్యం మీద నమ్మకం లేనప్పుడు, సర్వశక్తిమంతుడి మీద నమ్మకం లేనప్పుడు, ఎందుకంటే ఆ సమూయేలు చెప్పిన మాట ఎవరిది? సర్వశక్తిమంతుడు చెప్పిన మాట. అప్పుడు ఆ యొక్క జనులను అడగడం ఆరంభించాడు. కృప దూరం అయిపోయింది. ఇంకా మరి అన్నడు కృప దొరకల. అదే దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి దావీదు కృప దూరముగా అనేటువంటి నిబంధనలోకి వచ్చారు. ఆయన నామనిస్తారు స్థిరమైన నిబంధన. కానీ సౌలు రాజుతో నిబంధన పోయింది. ఎందుకు పోయింది? సర్వశక్తిమంతుని యొక్క వాక్యము నిర్లక్ష్యం చేశాడు. అందుకని సర్వశక్తిమంతుని మాట దావీదు విన్నాడు. అయితే దావీదుకి సౌలు రాజుకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, దావీదులో పశ్చాత్తాపడే గుణం ఉంది. ఇది తప్పు అని చెప్పినప్పుడు, నువ్వు చేసిన పాపం అని చెప్పినప్పుడు పశ్చాత్తాపడేవాడు. కానీ సౌలు రాజు పశ్చాత్తాపం లేదు. అయ్యో నేను జనుల మాటని నేను ఇలాగ పొరపాటు చేశాను, ఇలాగ నేను అమాలేకులందరూ హతమార్చి హతమార్చకుండా జనులు చెప్పినట్టు చేశాను, సర్వశక్తిమంతుని వాక్యానికి విరోధంగా నడిచాను, నన్ను క్షమించిన ఆయన అని చెప్పి నేను ఏడ్చాడా? ఏడవలా. అతనిలో నేను కరెక్ట్గానే చేశాను, కరెక్ట్గానే నడిచాను, ఆ జనులను అడిగితే తప్పే ఉంది, వాళ్ళు ఇజ్రాయిల్లే కదా, అలాగ దాన్ని సమర్థించుకున్నాడే తప్ప, తన పనులను తను సమర్థించుకున్నాడే తప్ప, తన ఆలోచనలతో సమర్థించుకున్నాడే తప్ప, తనకు తాను సమర్థించుకున్నాడు. నేను ఇది తప్పే ఉంది, అది తప్పే ఉంది, అది కరెక్టే కదా, ఇది కరెక్టే కదా, అది తన దృష్టికి అది న్యాయంగా అనిపిస్తుంది అది. అందుకని అతడు పశ్చాత్తాపము కలగలేదు. చాలామందికి పశ్చాత్తాపం ఎందుకు ఉండదంటే, వాళ్ళ దృష్టికి అది కరెక్ట్గానే అనిపిస్తే కొన్నిసార్లు తప్పేం కాదని సమర్థించుకుంటారు. వాళ్ళకాళ్ళే సమర్థించుకొని మనుషులతో పశ్చాత్తాపడరు, సర్వశక్తితో కూడా పశ్చాత్తాపడరు. ఆ పశ్చాత్తాపడే గుణము ఈ యొక్క సౌలు రాజులు లేదు. అందుకని పశ్చాత్తాపడే గుణము లేని వారు ఏమైపోతారు? పోగొట్టుకుంటారు కృపని. కయ్యూను అలాగే పోగొట్టుకున్నారు. హేబేలు ఏముంది? పశ్చాత్తాపడే గుణం. దాన్ని చూస్తాడు, అదే ప్రేమ. ఆ యొక్క దావీదు కృప దూరముగా అనేటువంటి ఆ నిబంధన స్థిరమైన దానిలోనే ప్రవేశించాడు. ఆయన మనిషి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు దావీదు నక్షత్రము, దావీదు కేడెము అంటే దావీదు కుమారుడుగా వచ్చాడు. ఇప్పుడు ఆయన దావీదు నక్షత్రం అంటే, నక్షత్రం అనగా కేడెము అనగా రక్షణ. దావీదుకి యుద్ధాలలో అన్నిట్లో కూడా సహాయం చేసి దావీదుని రక్షించిన వాడెవరు? ఆయన సర్వశక్తిమంతుడే, ఆయనే మెస్సయ్య. ఇప్పుడు ఆ రక్షకుడే మన మధ్యకు వచ్చాడు, మనతో ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ రక్షకుడు, ఆ యొక్క దావీదు కేడెము అయినటువంటి ఆయన ఇప్పుడు మనతో ఒక స్థిరమైన నిబంధన, అంటే దావీదుతో చేసిన రీతిగా ఇక కృప ఎన్నడూ మీకు దూరము కాదు. ఆయన నామనిస్తాం, హల్లెలూయా. సౌలుకు కృప దూరం అయినట్టు, ఈ మత్స్య సంఘాలకు కృప దూరం అయినట్టు, లోధన సంఘం ఒకప్పుడు కృప నొందిన సంఘమే ఆ యొక్క లోధన కాలంలో. కానీ ఏమైపోయింది? అది తర్వాత పడిపోయింది, కృప పోగొట్టుకుంది, కృప దూరం అయిపోయింది. పెంతుకోస్తు చాలా సంఘాలు
కృప దూరమై కృప పోగొట్టుకున్న ఆ సంఘాలని కూడా ఆ గర్వం వలన, సొంత ఆలోచన వలన, వీటన్నిటి వలన. అందుకనే ఎప్పుడు కూడా దావీదు చాలా దీనత్వం కలిగిన వాడు, తను తగ్గించుకుని ఉండేవాడు. ఎప్పుడు కూడా మనుషుల విషయంలో కానీ, సర్వశక్తిమంతుని విషయంలో కానీ తగ్గించుకొని ఉండేవాడు దావీదు. కాబట్టి ఇప్పుడు మరలా దావీదుతో ఆయన ఎలాంటి నిబంధన అయితే చేశాడో అలాంటి నిబంధనతో, స్థిరమైన నిబంధనతో ఆయన ఇప్పుడు వచ్చాడు. ఆయన నామస్తాం. హల్లెలూయా. ఇంకా మనకి ఏమి కాదు చెప్పండి, కృప దూరము కాదు. ఇంకెప్పుడు కూడా ఆయన రాజ్యంలో అలాగా ఉంటాం, సదా ఆయనతో ఉంటాం, ఎప్పుడు ఆయనతో ఉంటాం. అందువలన ఇక్కడ చూడండి, ఆయన యొక్క వాక్యము లేకపోతే ఆ ధర్మశాస్త్రము అది యథార్థమైనది ఆ రోజుల్లో. ఆ తర్వాత క్రొత్త నిబంధన యథార్థమైంది. ఇప్పుడు స్థిరమైన నిబంధన అంటే నిత్య నిబంధన యథార్థమైనది. ఆయన మనిషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, అది ప్రాణమును తెప్పరిల్లు చేయును, యావే శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చూడండి, అది ప్రాణమును తెప్పరిల్లు చేయును. ఇప్పుడు ఏ ప్రాణము, ఇప్పుడు నువ్వు ఎండనబడి వచ్చావు అనుకోండి, నీకు దాహం వేసింది అనుకోండి, ఆ వాటర్ దాగ్గానే ఏమైపోవచ్చు, అప్పుడు ప్రాణం తెప్పరిల్లిట అమ్మయ్య అంట. అలాగే నువ్వు ఆత్మ సంబంధంగా కూడా వాక్యం యొక్క దాహాన్ని కలిగి ఉన్నావు అనుకోండి, ఆకలి కలిగి ఉన్నావు అనుకోండి, ఈ యొక్క వాక్యం విన్నప్పుడు నీకేం కలుగుతుంది చెప్పండి? ప్రాణము అనగా తెప్పరిల్లుతుంది. అమ్మయ్య, ఈ వాక్యం విన్నాను, ఇన్ని రోజుల నుంచి వాక్యం లేదు, ఇన్ని రోజుల నుంచి నాకు ఆహారం లేదు, ఇన్ని రోజుల నుంచి నీరు లేదు అని ఇది దొరికినప్పుడు లోపల పరిశుద్ధాత్మ ఏ విధంగా కూడా చెప్పండి, తెప్పరిల్లినట్టు ఆయన నామరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. యావే ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములను సంతోషపరచును. యావే ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యావే యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యావే న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటు తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనుందును, వాటిని కైగొనడం వలన గొప్ప లాభము కలుగును. ఆయన నామనిస్తారు. ధర్మశాస్త్రము కైగొనడం వలన ఆ రోజుల్లో వాళ్ళకి ఏమి చెప్పండి, గొప్ప లాభం. చూడండి, ఈ రోజుల్లో ఎవరైనా వ్యాపారం చేసినా కానీ, పొలంలో ఒక పంట వేసినా కానీ, వాళ్ళు ఏదో లాభం రావాలని, నాడు అన్యాయంగా లాభం రావాలనుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ లాభం రావాలని ఇప్పుడు పొలంలో పంట వేసినప్పుడు ఒక 50,000 ఖర్చు పెట్టారనుకోండి, ఆ ఖర్చులన్నీ పోయి ఒక 20,000 మిగిలాయనుకోండి, అంటే ఒక 70,000 వచ్చాయనుకోండి, ఆ పంట అదంతా కూడా ఆ 20,000 లాభం వచ్చింది. 20,000 లాభం వచ్చింది. వ్యాపారంలో కొంతమంది వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారంలో వాళ్ళు ఏ యొక్క 10,000 20,000 పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి పెట్టినప్పుడు ఆ 10,000 20,000 పెడితే వాళ్ళకి 30,000 వచ్చింది అనుకోండి, ఆ 10,000 లాభం వచ్చిందంట. లాభం అంటే మనిషి ఏదో ఒక లాభాన్ని ఆశించే వ్యాపారాలు చేయడం, పొలంలో పంటలు వేయడం, లేకపోతే పనులు చేయడం, ఏదైనా కానీ ఏదో ఒక లాభాన్ని ఆశించి చేస్తూ ఉంటారు. అయితే ఈనాడు మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ అన్యాయముగా లాభాన్ని అంటే వాళ్ళకి ఎంతవరకు రావాలో అంతవరకు కాకుండా 50 రూపాయలు వస్తుంది 200కి అమ్మేయడం, అది అన్యాయమే కదా. మరి అలాగా అన్యాయముగా వ్యాపారం జరుగుతూ ఉంది మనం చూసినట్లయితే ప్రపంచం మొత్తం అలా ఉంది. కానీ ఇక్కడ ఆయన ఆజ్ఞలను గైగొనడం వలన, సర్వశక్తిమంతుని యొక్క వాక్యమును గైగొనడం వలన లాభము ఏమిటి చూడండి. ఇక్కడ ఆయన ఏదో చెప్తున్నాడు అంటే, వాటిని గైగొనడం వలన గొప్ప లాభము కలుగును. ఆ లాభం ఏమిటి? మరి ఎందుకు ఆయన నమ్ముకున్నావు అంటే, నువ్వు ఏదో ఒక లాభాన్ని ఆశించి నువ్వు నమ్ముతున్నావు. నువ్వు ఒక ఆశతో ఆయన దగ్గరికి వస్తున్నాను, ఏదో వస్తున్నాను వెళ్తున్నానని కాదు. అందుకనే నువ్వు ఏ ఆశతో వస్తావో ఆ ఆశని ఆయన నెరవేర్చి ఆయన ఏం చేస్తాడు, నీ ప్రాణాన్ని
తృప్తిపరుస్తాడు. అంటే ఇక్కడ నేను ఆయన వాక్యము విని నేను ఆయన వాక్యాన్ని బలపడాలని, లేకపోతే ప్రార్థన చేయాలని, లేకపోతే పరిచర్య చేయాలని, లేకపోతే నేను పరిశుద్ధురాలుగా ఉండాలని, నేను పవిత్రమైన దానిగా ఉండాలని, నీతిమంతురాలుగా ఉండాలని, యథార్థవంతురాలుగా ఉండాలని, సత్యవంతురాలుగా ఉండాలని ఈరోజు ఆయన నాతో మాట్లాడి నా జీవితంలో ఉన్న చెడుతనాన్ని తీసివేసి ఆయన ఒక మంచి చెట్టు వలె నన్ను ఆయన నిలబెట్టాలని ఏదో ఒక నువ్వు ఆశించి ఆయన దగ్గర నువ్వు వస్తూ ఉంటావు. ఆశతో వచ్చినప్పుడు నిన్ను ఆయన అలాగే చేస్తాడు. ఆయన ఆశతో వచ్చినప్పుడు పొందుకుంటారు. కాబట్టి ఒక రైతు పొలంలో పంట వేస్తాడంటే ఒక లాభాన్ని బాగా పంట పండాలి, బాగా లాభాలు రావాలని అతడు పంట వేస్తాడు. ఒక వ్యాపారం ఎవరైనా కానీ ఒక లాభము. అలాగే బైబిల్లో మనము నమ్ముకున్న ఆ యొక్క ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు మోషే ద్వారా ఐగుప్తు నుండి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారని అంటే వారు ఆ ఆజ్ఞలను గైకొనుట ద్వారా, ధర్మశాస్త్రం గైకొనుట ద్వారా ఒక లాభము పొందాలని ఆయన నామరిస్తారు. హల్లెలూయా. ఏమిటి లాభం అని అంటే వారికి ఆ కానాను పొందుకోవడమే వాళ్ళకు గొప్ప లాభం. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. అందుకని ఆ గైకొనకుండా ఉన్నటువంటి ఆ లక్షల మంది ఏమైపోయారంటే ఆ లాభాన్ని పొందుకోలేకపోయారు. వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? నష్టం వచ్చేసింది. కష్టపడ్డారు, కష్టపడి ఐగుప్తు నుండి బయటకు వచ్చేసారు, కానీ అరణ్య మార్గంలో చనిపోయి ఏ లాభము పొందుకోలేదు, మధ్యలోనే చనిపోయారు. మరి ఏమైనా ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమైనా ఉపయోగం ఉందంటారా? మధ్యలోనే చచ్చిపోయారు తప్ప కానానికి వెళ్ళలేదు. కానీ యెహోషువ, కాలేబులు ఆ యొక్క ధర్మశాస్త్రం గైకొనుట ద్వారా వారు లాభాన్ని పొందుకున్నారు. ఏమిటనంటే వాళ్ళు కానాను దేశమును వాళ్ళు పొందుకున్నారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ధర్మశాస్త్రము గైకొనడం వలన. అలాగే దావీదు ఉన్నాడు. దావీదు సర్వశక్తిమంతుని యొక్క విషయంలో సర్వశక్తిమంతుని యొక్క చిత్త ప్రకారంగా అతను నడిచేవాడు. సర్వశక్తిమంతుని చిత్త ప్రకారంగా నడవడం వలన దావీదు గొప్ప లాభాన్ని పొందుకున్నాడు. ఏమిటి ఆ లాభం అంటే మరి దావీదు వంశంలో నుండి వచ్చాడు ఆయన. దావీదు వేరు చిగురు ఏమండి సంతానముగా ఉన్నాడు ఆయన. మరి ఎంత లాభం అది దావీదుకి ఎంత అది మరి ఎంత ఘనత. మరి ఆయన ఆ విధంగా వచ్చాడనంటే దావీదు కుమారుడుగా వచ్చాడు ఆయన. మరి ఆనాడు ధర్మశాస్త్రం ప్రకారంగా లేకపోతే సర్వశక్తిమంతుని యొక్క వాక్య ప్రకారంగా నడుచడం వలన, వాటిని గైకొనడం వలన ఏమొచ్చింది చెప్పండి? స్థిరమైన నిబంధన చేయబడింది. కృప దూరముగానేటువంటి ఆ యొక్క నిబంధన. అంతేకాకుండా ఆ యొక్క దావీదు వంశం నుండి ఆయన రావడమే కాకుండా దావీదుకి ఆయన రక్షణగా ఉన్నాడు. ఆయన ఏమి లాభం అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయనే తోడుగా వచ్చి ఆ యుద్ధంలో విజయం ఇచ్చేవాడు. వాక్యమును గైకొనడం వలన ఆయన తోడుగా ఉండి విజయం ఇచ్చేవాడు. మరి దావీదు ఆ లాభకరమైన జీవితాన్ని పొందాడు. దావీదు వాక్యమును గైకొనడం వలన సర్వశక్తిమంతుడు అలాంటి లాభాన్ని దావీదు జీవితంలో ఆయన అనుగ్రహించాడు. ఆయన అబ్రాహాము గారు ఉన్నారు. అబ్రాహాము గారికి సర్వశక్తిమంతుడు గొప్ప లాభాన్ని ఇచ్చాడు. ఏమిటది? సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని గైకొన్నాడు అబ్రాహాము గారు. ఆ గైకొన్నప్పుడు అబ్రాహాము గారు నుండి ఒక ఇస్సాకును పుట్టించి ఇస్సాకు ద్వారా ఇజ్రాయిల్ వచ్చాడు. వాడికి ఒక దేశాన్ని ఇచ్చాడు. మరి గైకొనడం వల్ల గొప్ప లాభం కలిగిందా లేదా అబ్రాహాము గారికి? మరి సంతానం రాలేదా? మరి అబ్రాహాము కుమారుడుగానే వచ్చాడు ఆయన. మరి దావీదులందరూ ఎవరు? అబ్రాహాము సంతానమే. మరి అబ్రాహాము నుండి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. ఆ 12 గోత్రాలు, ఆ 12 మంది వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళే దావీదు వీళ్ళందరూ కూడా. కాబట్టి అబ్రాహాము గారికి గొప్ప లాభం ఏమిటంటే మరి గొప్పగా ఆశీర్వదించాడు ఆయన. అబ్రాహాము గారి నుండి జనాంగం వచ్చారు. అటు ఇస్సాకు మూలంగా వచ్చాడు. ఇస్సాకు మూలంగా ఎవరు? ఇజ్రాయిల్. ఇస్సాకు సంతానం మీద వాళ్ళందరూ కూడా ఇజ్రాయిల్. ఇప్పుడు ఇజ్రాయిల్ ఇస్సాకు యొక్క సంతానం. మనం ఎవరివి?
మెస్సయ్యకు సంబంధించిన వారు. ఆయన నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకును బట్టి కాదు మనం, మెస్సయ్యను బట్టి. అయితే అబ్రాహాము కుమారుడుగానే ఈయన వచ్చాడు. ఈయన అబ్రాహాము కుమారుడుగానే వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మెస్సయ్యను బట్టి మనము అబ్రాహాము యొక్క సంతానమై ఉన్నాం. వాళ్ళు ఇస్సాకును బట్టి అబ్రాహాము సంతానమై ఉన్నారు. అయితే ఇంకా వాళ్ళను కూడా పిల్లారా, ఇస్సాకు సంతానమైన ఇజ్రాయిలు కూడా రేపు మోషే ఏలియాల ద్వారా ఆ యొక్క మెస్సయ్యను గురించి ఆ సువార్త విని వాళ్ళు కూడా మెస్సయ్యను విశ్వసించి రక్షణ పొందుతారు. అప్పుడు మెస్సయ్య ద్వారా అబ్రాహాము సంతానం అవుతారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు ఇస్సాకును బట్టి అబ్రాహాము సంతానంగా ఉన్నారు తప్ప మెస్సయ్య ద్వారా కాలేదు. అందుకనే మనం ఎత్తబడిన తర్వాత వాళ్ళు కూడా రక్తము కిందకు వస్తారు. గొర్రెపిల్ల యొక్క రక్తము కిందకు వస్తారు. వాళ్ళ పాపాలను కూడా క్షమించబడతాయి. అపోస్తులు ఏ సువార్త ప్రకటించారో అదే సువార్త మోషే ఏలియా యూదులకు ప్రకటిస్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా మెస్సయ్యని, అయ్యో ఆయన ఎవరో మేము ఎరుగక, ఆయన మేము అర్థం చేసుకోకుండా ఆయన మేము సిలువేశాము అని ఇప్పుడు ఆయన గుర్తించి, అయ్యో మా పితరులు ఆయన ఎవరో ఎరుగకాల సిలువేశారు, ఆయనే యావేయే శరీరధారిగా భూమి మీదకి ఆయన వచ్చి రక్తం చిందించాడు. మానవ రూపంలో ఉన్నాడు కానీ ఆయన ఎవరో అర్థం వాళ్ళకి కాలేదు. అందుకని ఆత్మ శరీరము ఏకమై ఉన్నాయి. అక్కడ శరీరంలో కనబడుతున్నాడు కానీ లోపల ఎవరు చెప్పండి? తండ్రిగా. అందుకని నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రేపు వాళ్ళందరూ కూడా ఆయన గుర్తించి మా పితరులు ఈయన ఎవరో తెలియక సిలువేశారు కాబట్టి ఈయనే మా రక్షకుడు, ఈయనే మెస్సయ్య, ఈయనే యావే, ముగ్గురు కాదు, ఈయన కొడుకు కాదు, ఈయనే యావే, ఎలోహిమే. మెస్సయ్యే ఎలోహిం, మనిషి కుమారుడు ఎలోహిం, అంతేగాని ముగ్గురు కాదు, ఈయన ఒక్కడే. పాత నిబంధన కాలంలో ఉన్నాడు, ఆయనే శరీరధారిగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఈయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. 3 కార్యాలు ఈయన ఒక్కడే అని ఆ యూదులు ఆయన్ని అంగీకరిస్తారు. ఆ విధంగా వాళ్ళు అబ్రహాము యొక్క సంతానం అవుతారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మరి ఇది అంతా అబ్రహాము గారికి లాభమే కదా. మరి గొప్ప సంతానం అబ్రహాము గారికి. అటు ఇజ్రాయిలు, ఇటు మనము అబ్రహాము గారి యొక్క సంతానమై ఉన్నాము. ఒక దేశాన్ని ఆయన ఆజ్ఞలను గైకొనడం వల్ల ఎన్ని లాభాలు, ఎంత లాభమో నువ్వు ఆలోచన చేయాలి. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అందువల్ల ఈనాడు నీవు ఆయన వాక్యమును గైకొనుడి ద్వారా ఈ యొక్క స్థిరమైన నిబంధన కృప దూరము కానటువంటిది. ఈ శరీరం మార్పు పొందిన తర్వాత ఇంకెప్పుడు ఆయనతోనే ఉంటాం మనం. ఇక కృప దూరము కాదు. అక్కడ 1000 ఏళ్ల పాలనలో ఉంటాం. ఇక్కడ అపవాది బంధించబడి ఉంటాడు. ఇంకా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో అక్కడ ఉంటాం అనమాట. ఇంకా ఏ భయమో అక్కడ ఉండదు. మరి నీవు వాక్యమును గైకొనడం వలన, ఆయన నామములో బాప్తిజం పొందడం వలన నీకు లాభం ఏంటంటే నీకు పాప క్షమాపణ పొందావు. అది గొప్ప లాభమే కదా. మరి కానీ నీకు పరిశుద్ధుడు అయ్యావు, నీతిమంతుడు అయ్యావు, నీ గత పాపాలను కూడా క్షమించబడ్డాయి. ఇప్పుడు మరలా వేకు నక్షత్రము వర్తమానం గైకొనడం ద్వారా నీ శరీరము, మర్చిపోయిన శరీరము మార్పు చెందుతుంది. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఏం చేశాడనంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆ శరీరాన్ని ఆయన ఆ శరీరం రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తా ఉంది. ఆయన వస్త్రములు ఏ చాకలు కూడా తెలుపు చేయనంత తెల్లగా ప్రకాశిస్తా ఉన్నాయి. ఏ మురికి అక్కడ ఏమీ లేదు, వెలుగు వలె ఉన్నాయి. ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. అంటే మర్త్యమైన శరీరము అమర్త్యమైన మహిమ శరీరంగా మారిపోయింది. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కూడా నాకు అప్పగించబడిన పరిచర్యలో కూడా ఇదే జరిగింది. మర్త్యమైన దాని నుండి తీసుకొచ్చేసి అమర్త్యమైనటువంటి పరిచర్యను అప్పగించి, అందుకని మర్త్యమైన దాని నుండి అమర్త్యతలోకి ఎలాగ రావాలో నా జీవితంలో జరిగించాడని దాన్నే మీకు బోధించడం జరుగుతుంది. ఆయన హల్లెలూయా. అందుకని వర్తమానం ఎలా రావాలి చెప్పండి? జీవితంలో నుండి రావాలి.
అంతేగాని బైబిల్ చదివి ఆ జీవితంలో ఉన్నదే బైబిల్లో ఉండాలి. అందుకనే మర్త్యమైనటువంటి ఆ యొక్క అన్ని జనులైనటువంటి ఆ యొక్క ఆ ప్రాంతం నుండి, ఆ ఊరు నుండి వాటన్నిటిని కూడా విడిపించి తీసుకొని వచ్చి ఈ యొక్క పరిచర్య కోసం నిలబెట్టి అమర్త్యమైన దాని గురించి బయలుపరిచారు. మర్త్యమైన దాని నుండి తీసుకొచ్చి, అందుకనే మర్త్యమైన జీవితము అమర్త్యమైన జీవితంగా మారడం అన్నమాట. రూపాంతరం అంటారు, రూపాంతరం. అందువల్ల వర్తమానం ఏమైనా చెప్పండి, రూపాంతరపరిచే వర్తమానం. ఈ వాక్యమును గైకొనుడి ద్వారా నువ్వేమైపోతావు అనండి, రూపాంతరం పొందుతావు, మహిమ శరీరాన్ని పొందుకుంటావు. లాభం అది. అంటే మరణం లేని దాన్ని పొందుకుంటాను, అది గొప్ప లాభమే కదా. నేను కొన్ని కోట్లు పెట్టినా అలాంటి లాభం రాదు. కొన్ని కోట్లు పెట్టి గొప్ప గొప్ప వ్యాపారాలు చేసినా కానీ ఈ మహిమ శరీరాన్ని పొందుకోలేవు. పొలంలో ఎంత పంటేసి ఎంత లాభం రాలో అది కడుపుకే తప్ప మహిమ శరీరాన్ని నీవు పొందుకోలేవు. కాబట్టి ఆయన ఆజ్ఞను గైకొనడం వల్ల గొప్ప లాభం ఏమిటనంటే, మహిమ శరీరం పొందుకొని ఆ మహిమ శరీరంతో నువ్వు మెస్సయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఆ మెస్సయ్యతో, అలాగే పరిశుద్ధులందరూ కూడా అన్ని దేశాల నుండి వస్తారు పైకి, వాళ్ళందరితో ఆ పెండ్లి విందులో ఉంటావు 3.5 సంవత్సరం. మరి ఉగ్రత నుండి తప్పించబడ్డం గొప్ప లాభమే. ఆయన ఆజ్ఞను గైకొనడం వల్ల ఏం లాభం అండి? మాకేం లాభం అండి? వాళ్ళు చూడండి ఎంత లాభమో. ఆయన నమ్ముకున్నారు కానీ బాబాయ్ బోర్డు సంపాదించారు, కోటీశ్వరులు అయిపోయారు. ఆ కార్లేంటి, ఆ బిల్డింగ్లేంటి, వాళ్ళ కోట్లేంటి, షూట్లేంటి, బూట్లేంటి, బాగా ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. గొప్ప లాభం వచ్చింది వాళ్ళ సువార్త ప్రకటించుకోవడం వల్ల. అది లోక సంబంధం. ఎందుకంటే ఈనాడు సేవ అంతా వ్యాపారం అయిపోయింది. లోక వ్యాపారం, లోక సంబంధంగా లాభాలు వచ్చే వ్యాపారం అది. సువార్త వాక్యం చెప్పుకుంటూ ఆ విధంగా లాభాలు సంపాదించుకుంటున్నారు. కానీ ఇది అలా కాదు. ఇదేమిటి చెప్పండి? ఈ భూ సంబంధమైన వాటి మీద, ఈ లోక సంబంధమైన వాటి మీద, ఈ భూమి మీద ఏదో లాభాలు సంపాదించుకోవడం కాదు కానీ, పొందుకోవడం కాదు కానీ, ఆజ్ఞని గైకొనడం వలన. పాస్టర్లు అందరూ ఏం చెప్తారు చెప్పండి? ఇదిగో ఆవిడ ఈ వాక్యం గైకొనడం వల్ల సర్వశక్తిమంతుడు ఆవిడ బాగా దీవించేశాడు, ఆవిడ బాగా స్థిరపడిపోయింది, బాగా డబ్బు వచ్చేసింది, ఆవిడ వ్యాపారం చేస్తే మంచి ఆదాయం వచ్చేసింది, ఆవిడ ఆయన నమ్ముకోవడం వల్లే చెప్తూ ఉంటారు చాలామంది. అది కాదు మనకు లాభం. ఆయన నమ్ముకోవడం వలన, వేకురక్షత వర్తమానం వలన మరణం లేనిటువంటి మహిమ శరీరాన్ని పొందుకోవడమే. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా. దీనికి మించిన లాభం మరొకటి లేదు. ఉగ్రతను తప్పించుకోవడము గొప్ప లాభం. అలాగే ఆ మరణము లేనిటువంటి ఆ రాజ్యములు మరణము లేకుండా ఎల్లప్పుడూ నీతి సమాధానంతో పరిశుద్ధాత్మ ఆనందంతో జీవిస్తూ ఉంటారు. వ్యాధులు లేవు, మరణాలు లేవు, ఆయాసం లేదు, ఈ కరోనా వైరస్ లాంటి భయాలు లేవు, ఈ తెగుళ్ళ గురించి భయం లేదు, ఎలాంటి ఏ భయము, యుద్ధాల భయం లేదు, శత్రువుల భయం లేదు, మరణాల భయం లేదు, ఏ భయం లేనటువంటి ఆ దేశంలోనికి వెళ్ళడం జరుగుతుంది. ఆ దేశాన్ని నువ్వు పొందుకోవడం జరుగుతుంది. ఆ దేశంలో నువ్వు నివసించడం జరుగుతుంది. మరి ఎంత గొప్ప లాభం అది. ఆయన యొక్క వాక్యమును గైకొనడం వలన, వాటిని గైకొనడం వలన, అనగా ఆయన వాక్యమును గైకొనడం వలన, ఆయన యొక్క లేఖనములు నెరవేర్చడం ద్వారా, ఆయన పరిచర్య జరిగించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా నీవు ఆ వాక్యమును గైకొని ఒక మర్త్యమైన దాన్ని విడిచిపెట్టేసి అమర్త్యమైనటువంటి ఆ యొక్క వ్యక్తిగా మారుడు ద్వారా నీకు గొప్ప లాభము. ఆ పునరుద్ధానమే ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియులారా, ఒక స్థిరమైన నిబంధన ద్వారా మనకు గొప్ప లాభం కలుగుతాం. దావీదుకు గొప్ప లాభం కలిగింది. ఆనాడు కొత్త నిబంధన ద్వారా ఆ కాలానికి సంబంధించిన లాభం కలిగింది. వారు ఆ పాత నిబంధన కాలంలో ఉన్నారు. ఆ కాలానికి సంబంధించిన లాభం ఏమిటంటే, ఆ పాత నిబంధనను అనుసరించిన వారు కూడా మెస్సయ్య కాలంలో, మెస్సయ్య వచ్చినప్పుడు వాళ్ళు కూడా పునరుద్ధానం చెందారు. సమాధులు తెరవబడ్డాయి, వాళ్ళు కూడా పైకి కొనుకోబడ్డారు, మృతులు లేపబడ్డారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ యొక్క కృత నిబంధన కాలంలో సువార్త ప్రకటించారు. వారికి లాభం ఏంటి? వారు కూడా ఈ యొక్క చివరి కాలంలో ఈ తెల్లవారుజామున ప్రధాన దూత శబ్దం, అందుకని వేకువ నక్షత్రం వాళ్ళకి ప్రధాన దూత శబ్దముగా ఉంది, మనకి బూరధ్వని వలె ఉంది. కాబట్టి వాళ్ళకు గొప్ప లాభం ఏంటి? వాళ్ళకు కూడా పునరుద్ధానం.
మరణం లేని శరీరం పొందడం గొప్ప లాభం. ఎందుకు నువ్వు ఆయన నమ్ముకుంటున్నావంటే, ఎందుకు ఆయన నమ్ముకుంటున్నావంటే ఆ పొలంలో పంట వేసిన బాగా లాభాలు వస్తాయని, వ్యాపారం పెట్టానండి ఆ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని చాలామంది ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఆ లాభాల కోసం కాదు మనం నమ్ముకుంది. ఆత్మ సంబంధమైన అమర్త్యమైనటువంటి, మరణము లేనటువంటి, మృతమైనటువంటి, సమాధులు లేనటువంటి ఆ రాజ్యములో మనం నివసించుట మనకు ఆయన నామమున స్తోత్రం. అందుకని రాబోయే రాజ్యంలో సమాధి కార్యక్రమాలు ఉండవు, చావు ఏడుపులు ఉండవు, ఏమీ ఉండవు. అంత గొప్ప దేశాన్ని మనము లాభముగా పొందబోతూ ఉన్నాము. మనము ఆయన వాక్యాన్ని మనము గైకొనుంటా ఉండాలి. లేఖనాలు ఆయన ఏం చెప్పాడు దాన్ని గైకొనాలి. అందుకని వెలుపలికి రావడం వలన, లోకాన్ని విడిచిపెట్టడం వలన గొప్ప లాభం ఏంటంటే, అంటే నశించేదాన్ని విడిచిపెట్టడం వల్ల నాశనం లేని దాన్ని పొందుకుంటారు. గొప్ప లాభం ఆయన. మర్త్యమైన దాన్ని విడిచిపెట్టడం వల్ల అమర్త్యమైన దాన్ని పొందుకుంటారు. అందువల్ల ఈ సమయం ఏమిటి అని అంటే, మర్త్యమైన దాన్ని విడిచి అమర్త్యమైన దాన్ని పొందుకునే సమయం. తలలో ఉంచుకోనండి. ఇప్పుడు మనము గొప్ప లాభమును, ఎందుకు నువ్వు ఇంత దూరం వచ్చావంటే నీకు ఒక లాభం కలుగుతుంది, ఒక ప్రతిఫలం పొందుతావు నీవు. ఎక్కడో చర్చీలు లేవా? ఉన్నాయి, కానీ వాటికి వెళితే లోకరీతిగా లాభాలు రావచ్చేమో, కానీ ఆత్మ సంబంధంగా లాభాలు ఏమి రావు. హల్లెలూయా, 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 హల్లెలూయా.